పేరుతో వచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను స్థానిక ఎమ్మెల్యేలకు కేటాయించాలన్న ఆయన తప్పుడు జీవోను రిలీజ్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తామంటున్న ఆదిమూలపు సురేష్తో మా ప్రతినిధి వినయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. టీడీపీ నేత బిఎన్ విజయ్ కుమార్ ప్రకాశం డిస్టిక్ సంతనూతలపాడు ఎమ్మెల్యేగా పేర్కొంటూ రహదారుల నిర్మాణానికి 2 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు జీవో మార్చి 31న రిలీజ్ చేసిన జీవో ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు సంతనూతలపాడు అసలైన ఎమ్మెల్యే సురేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, జీవో చూశారు, జీవో చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి సార్? ఇది చాలా దుర్మార్గం. ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు ప్రభుత్వం ఏకపక్షంగా రాజకీయ రంగుతోటి ఈరోజు పరిపాలన ఏ విధంగా సాగిస్తున్నది అన్నదానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఇది మొదటిసారి కాదు, ఇది సంతనూతలపాడు నియోజకవర్గంలో జరుగుతున్నది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిచారో ఆ నియోజకవర్గాలు అన్ని చోట్ల ఏకపక్షంగా ఈరోజు ఓడిపోయిన ఎమ్మెల్యేలకు పెద్దపీట వేసి ప్రోటోకాల్ని సైతం ఉల్లంఘించి ప్రోటోకాల్ వయలేషన్ తోటి ఈరోజు ప్రతి అధికార కార్యక్రమంలో స్టేజ్ మీద అయితేనేమి, ప్రారంభోత్సవాలు అయితేనేమి, శిలాఫలకాల మీద అయితేనేమి ఏ విధంగా ఓడిపోయిన ఎమ్మెల్యేల పేర్లు పదే రాస్తూ మరి ఈరోజు రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా, ముఖ్యంగా శాసనసభ్యుల్ని అవమానపరిచే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే విధంగా, ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలను ఈ విధంగా ముఖ్యంగా దళిత నియోజకవర్గాలు ఏవైతే రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ మరీ ఎక్కువగా ఈ విధంగా పాల్పడుతున్న మరి విషయం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు చూస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఇది చాలాసార్లు జరిగింది. ఇంతకుముందు కూడా మరి మంచినీరు మరి సంతనూతలపాడు నియోజకవర్గానికి విడుదల చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఒక కార్యక్రమంలో మరి రామతీర్థం మరి రిజర్వాయర్ దగ్గర ప్రోటోకాల్ను ఉల్లంఘించి శాసనసభ్యుడు ఉన్నా కూడా, సంతనూతలపాడు శాసనసభ్యుడు ఉన్నా కూడా శాసనసభ్యుడిని రానికుండా కట్టడి చేసి వారి కార్యకర్తలందరూ నిర్బంధించి పోలీసు వాళ్ళు వస్తే కూడా పోలీసు వాళ్ళని కూడా లెక్క చేయకుండా పోలీసు వాళ్ళు వాళ్ళకే సహకరిస్తే మరి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని అధికారికంగా వాళ్ళు ప్రారంభోత్సవం చేసి వెళ్ళిపోయిన పరిస్థితిని నేను సభా దృష్టికి తీసుకురావడం జరిగింది. శాసనసభలో కూడా చెప్పడం జరిగింది. ప్రివిలేజ్ కమిటీ కూడా రెఫర్ చేయడం జరిగింది. మరి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్గా మరి గొల్లపల్లి సూర్యారావు గారు, మరి వారు కూడా దళితులే, వారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. వారు కూడా మరి దాన్ని స్పీకర్ గారు మరి దీన్ని ఖచ్చితంగా టేకప్ చేయాలి, ఇక్కడ ముఖ్యంగా మరి శాసనసభ్యులకు మరి రాజ్యాంగబద్ధంగా మరి రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాలరాసే విధంగా ఆ యొక్క కార్యక్రమం జరిగింది. దీని మీద చర్యలు తీసుకోండి నుంచి వారు స్పష్టంగా చెప్పినా కూడా వాళ్ళు తూతు మంత్రంగా ఆ యొక్క కమిటీలో ఎక్కువ మరి సభ్యులు వాళ్ళే ఉన్నారు కాబట్టి అధికారులను పిలిపించి ఏదో ఒక తంతులాగా దాన్ని తయారు చేసి దాన్ని ఆ రోజు ముగించిన పరిస్థితి ద్వారా ఈరోజు అధికారులందరూ ఈరోజు పెట్టలేకపోతూ ఉన్నారు. రాజ్యాంగపరంగా ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని కాదని ఇంకో వ్యక్తి ఎమ్మెల్యేగా మీరంతా మీరు నియమిస్తారా? దీన్ని ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం. మరి ఈరోజు ప్రభుత్వం చేపడుతున్న ఈ యొక్క ఏకపక్ష మరి పరిపాలన ఏదైతే ఉందో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల జోక్యం ఏ విధంగా ఉందో దాన్ని ఎండగడతాం, ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం, న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మేము ఈరోజు ఏదైతే ఈ జీవోలు అయితే ఏకపక్షంగా రిలీజ్ చేస్తారో వాళ్ళని క్యాన్సిల్ చేసేంత వరకు మేము పోరాటం చేస్తాం. మొత్తం మీద ఇది వైసీపీ ఎమ్మెల్యే సురేష్ చెప్తున్నది. జీవో నెంబర్ 236 అసలు ఎమ్మెల్యే అతను కాదు, ఆయన పేరు కోట్ చేయడం ఎంతవరకు కూడా కరెక్ట్ అని చెప్పి అంటున్నారు. నిధులు వేరే పార్టీ ఎమ్మెల్యేలకు ఇవ్వడంతో ఆ నిధులను కూడా దుర్వినియోగం అవుతున్నారు. మొత్తం మీద ఎవరైతే దీనికి జీవోకి బాధితులు అవుతారో వాళ్ళపైన పోరాటం కూడా కొనసాగిస్తామని చెప్పి కూడా సంతనూతలపాడు ఎమ్మెల్యే సురేష్ చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో కలిసి వినయ్, HM TV, హైదరాబాద్ నుంచి.